अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं। ఓంకార స్వరూపుడు పరబ్రహ్మ అయిన శ్రీ సాయి సద్గురుదేవుల పాద పద్మాలకు నా శిరస్సు తాకగా నమస్కరిస్తూ, బాబాగారు నాలో నింపిన భావాలను భక్తపరాయణులైన మీతో పంచుకోవడానికి, అలాగే హిమవత్ పర్వతం లాంటి ప్రవచనకర్తల నడుమ నన్ను చేర్చి వారి యొక్క జ్ఞాన సౌరభాన్ని, ఈ సభా పరిమళాన్ని నన్ను ఆస్వాదించమని సాయి సద్గురుదేవులు సంకల్పం, అనుగ్రహానికి, ఈ మహాయజ్ఞానికి ఆజ్యం పోస్తూ సాయిదాస్ గారు, మాస్టర్ గారు వీళ్ళ ఆలోచనలే ఆజ్యంగా మారినప్పుడు నేను ఒక సమిదల మీ ముందున్నాను. ఇలా నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయాలు: మనిషి జీవితంలో మనసుకి శాంతి ఉందా? భగవన్నామం, అలాగే హృదయంలో భగవంతుని నిలుపుకోవడం ఎలా? కర్మం, ధర్మం. ఇవి ముచ్చటించదలిచాను. చెప్పాలనుకున్న భావాలన్నీ చెప్పగలనో లేదో అని, ఎక్కడ ఏ మిస్ అయిపోతాయో అని పేపర్ కూడా రాసుకొచ్చుకున్నాను. అంటే అంత తాపత్రయం అనమాట, చెప్పాలనుకున్నవి ఎక్కడైనా తప్పిపోతాయేమో అని చెప్పి. ఆయన వెనక నుంచి నేను చెప్పిస్తాను, నువ్వు ముందు కూర్చో అని నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు. బాబాగారు నాతో ఏం చెప్పించదలిచారు అనే విషయం గురించి బాబా చరిత్రని ఓపెన్ చేశాను. అప్పుడు తేండూల్కర్ కుటుంబం అనే కథ ఓపెన్ అయింది. సచ్చరిత్రలో ప్రతి అక్షరం అణువణువు శోధించి సాధించి ఎరిగిన మీకు ఆ కథ విదితమే. ఆ తెండూల్కర్లో బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకి సిద్ధం అవుతూ ఉంటారు. తను ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నప్పుడు జ్యోతిష్యులు చెప్తారనమాట, నువ్వు ఎంత కష్టపడి చదివినా కూడా పాస్ అవ్వలేవు, ఉత్తీర్ణుడివి కాలేవు, ఈ సంవత్సరానికి చదవద్దు, గ్రహాలు అనుకూలంగా లేవు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ అబ్బాయి కలత చెందుతాడు. ఆ తల్లి వెళ్ళి బాబా గారితో విషయం అంతా మొరపెట్టుకుంటుంది, బాబా ఇలా అయింది, ఏం చేయమంటారు అని. అప్పుడు బాబా గారు ఒక విషయం చెప్తారు, నా మీద నమ్మకం ఉంచమని చెప్పమ్మా, నా మీద నమ్మకం ఉంచి శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమని చెప్పమంటారు. అసలు నాకు తెలియక అడుగుతానండి, మనసుకు శాంతి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? అసలు మనసుకి శాంతి సాధ్యమా? ఒకవేళ సాధ్యం అయితే ఎంతవరకు సాధ్యం? నా మీద నమ్మకం ఉంచుకొని శాంత మనసుతో వెళ్ళమన్నప్పుడు ఆ మనసుకి శాంతి ఎలా సాధ్యం? పుట్టినప్పటి నుంచి చూసుకుంటే లాలి లాలంటూ అమ్మ నోటంట లాలి పాటిన్నాను మనసా, ఆటల్లో పాటల్లో బడిలోన గుడిలోన తిరిగి తిరిగాడాను మనసా, ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువును కొన్నాను మనసా, నేను చదువును కొన్నాను మనసా. లాలిపాట పాడినప్పుడు అమ్మ పాట నాకు గుర్తు తెలియదు, ఎందుకంటే ఊహ తెలియదు కాబట్టి. మరి ఆటల్లో పాటల్లో కేరింతలతో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ వయసు నాకు తెలియదు. తర్వాత చదువుల భారం గురించి అయితే ఇప్పుడు చెప్పక్కర్లేదు. చిన్న పిల్లలు అప్పటి నుంచి బ్యాగులు తగిలించుకొని మోత బరువు, చదువులు, ఆ ర్యాంకులు, పోటీతత్వం అంతా పెరిగిపోయింది. అలా ఎప్పుడు చూసినా అక్కడ వరకు కూడా, చదువుల వరకు కూడా ఆ భారమే. ఆ తర్వాత పిల్లంటూ పెళ్ళి కావాలంటూ మది చేసే అల్లరి మనసా, పెళ్ళయ్యినాక పిల్లలుట్టాక భారమైపోనాది మనసా, బతుకు భారమైపోనాది మనసా, మధ్యతరగతి మందహాసమ్ములోన మునిగి తేలుతున్న మనసా. వయసు, పెళ్ళి, అది సృష్టి ధర్మం. తర్వాత పిల్లలు లేని వాళ్ళు లేరు అని బాధపడుతూ ఉంటాం. పిల్లలు ఉన్నవాళ్ళు ఆ బాధ్యతల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా మధ్యతరగతి జీవితం అంటే ఇక్కడ డబ్బు ఒకటే మధ్యతరగతి జీవితం కాదు. అంటే డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇలా ఉంటారు. మధ్యతరగతి జీవితం అంటే కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకు కూడా మనశ్శాంతిలో పేదవారుగా ఉంటారు కొందరు.
మనశ్శాంతిలో మధ్యతరగతి వారిగా ఉంటారు. అలాంటి మధ్యతరగతి జీవితంలో ఆ మందహాసంలో గడుపుతూ వెళ్ళిపోతూ ఉంది ఈ మనసు. ఆలు బిడ్డాలంటూ ఆస్తి పాస్తులంటూ ఆరాట పడ్డాను మనసా, పెద్దలు పోయాక నేనింటి పెద్దనై భారమ్ము మోసి తిని మనసా, బతుకు భారమ్ము మోసి తిని మనసా. ఈ పెళ్ళి అనేది వన్ వే రూట్ లాంటిది అనమాట. ఇంకొకసారి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత లేదండి ఈ ప్రయాణం ఇక్కడితో ఆపేస్తాను, నేను సత్సంగాలు చెబుతూ చక్కగా భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఈ సంసారాన్ని పక్కన పెట్టేసి నేను వెళ్ళిపోతానంటే అవదండి, బాధ్యతలు వచ్చి పడిపోతాయి. ఏమంటారు నాన్నగారు? ఇది అనుకుంటున్న విషయమే. ఇలా అక్కడ ఆగడానికి ఏమీ ఉండదు. అలా ఆలుబిడ్డలు అంటూ వెళ్ళిపోతాం. అలాగే పెద్దలు పోయిన తర్వాత మనమే ఇంటి పెద్దలుగా మారిపోతాం. కష్టాల కడలిలో కన్నీటి పడవపై పయనమే నాదాయ మనసా, ఆధ్యాత్మికతను ఆవల ఒడ్డున వదిలేసి వచ్చాను మనసా, నేను ఆధ్యాత్మికతను ఆవల ఒడ్డున వదిలేసి వచ్చాను మనసా. కష్టాలు వచ్చినాయి, కన్నీరు వచ్చింది, హాస్పిటల్కి తిప్పాలి, పిల్లలకు చదువులు చెప్పించాలి, బాధ్యతలు, ఎన్నో కష్టాలు. ఈ కష్టాలకు తోడు ఇంకో కష్టాలు మనకి. రాత్రి చూస్తున్నప్పుడు టీవీ సీరియల్లో కరెక్ట్గా సస్పెన్స్లో ఆపేస్తారు. రేపొద్దు మళ్ళీ అదొక కష్టం, వాళ్ళు ఏమైందో, ఆ రేపొద్దుట ఏం జరుగుతుందో, మళ్ళీ మన కష్టాలు మనకి సరిపోవు, మళ్ళీ టీవీ సీరియల్లో కష్టాలు కూడా మనవే అన్నమాట. ఈ కష్టాల నుంచి పోని బయటపడి భగవంతుడిని ఏమైనా నామం పట్టుకుందామంటే నేను ఈ ఒడ్డునున్నాను, భగవన్నామం, భగవత్ స్మరణ, ఆధ్యాత్మికత ఆ ఒడ్డున ఉండిపోయింది. కాబట్టి అక్కడ కుదరలేదు. ఆధ్యాత్మికతను ఆవల ఒడ్డున వదిలేసి వచ్చాను మనసా, ఏది నాది కాదు అంతా మిథ్యయని ఎరుక లేకున్నాను మనసా, నాది నీదంటూ నీది నాదంటూ పోరాటమే మిగిలే మనసా. ఏది నాది కాదు, కానీ ఈ ఆస్తి నాది, ఇది నాది, ఈ ర్యాంక్ నాది, అవి నావి, ఇవి నావి అనుకుంటూ తల్లిదండ్రులు కూడా అమ్మ నాది నాన్న నీది, అది కూడా కాకపోతే వాళ్ళిద్దరూ అక్కడ, వాళ్ళు సంపాదించిన ఆస్తి మనది. ఏది నాది కాదు అంతా మిథ్య అని తెలిసినా కూడా నాది నీది నీది నాది అని పోరాటమే మిగిలింది. ఈ జీవుడు పోయాక కట్టెల్లో కాలాక ఏమి మిగులును గదా మనసా, ఈ జీవుడు పోయాక కట్టెల్లో కాలాక ఏమి మిగులును గదా మనసా. అలా బూడిదగా మారిన తరువాత కూడా మనం జీవించే ఉండాలి అంటే, జీవించి ఉండగా మనం చేసిన ఏవైతే ఉంటాయో అవే మనం జీవించడానికి ఆధారభూతంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఎన్నో పరిణామాలు, జీవిత గమనంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నింటిలోనూ మనసుకు శాంతి ఎక్కడ ఉంటుంది? మనసుకు శాంతి ఉంటుందా? ఎంతో పరిణామం. చిన్నప్పుడు తల్లిదండ్రులని చూస్తే ఏదైనా కోపడతారని మనం భయపడుతూ ఉంటాం. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులనే మనం భయపెడుతూ ఉంటాం. ఇప్పుడు పెద్ద అవ్వక్కర్లేదు, చిన్న చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులను భయపెట్టేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు భయపెడతాం. పెళ్ళైన కొత్తలో అత్తమామల్ని ఆదరంగా చూసుకుంటాం. ఆ తర్వాత అవసరమైతే చూడగలం, లేదంటే అవతలికి పంపేస్తాం. ఈ విధంగా మారిపోతున్న ఈ క్రమంలో అంత పోట్లాటే. అసలు చివరికి మిగిలేదేంటి? 4 ముక్కల్లో చెప్పాలంటే, మొదటిది ప్రాణి జననం, తరువాత సుదీర తీరాల ప్రయాణం, లక్ష్య సాధనల సారమే జీవనం, చివరికి మిగిలే గమ్యం మరణం. మరి ఇలాంటి ఆటుపోట్ల ప్రయాణంలో నిజంగానే మనసుకి శాంతి ఉంటుందా? అది ఎక్కడుంటుంది? గత సంవత్సరం మనం మౌనం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ మనసు గురించి చెప్పుకునే ప్రయత్నంలో మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే, నీటిలో ఒక ఐస్ ముక్క మనం వేసినప్పుడు ఆ ఐస్ ముక్క 10% మాత్రమే మనకి పైకి కనబడుతూ ఉంటుంది, మిగిలిన 90% నీటిలో మునిగి ఉంటుంది. అలాగే పైకి కనిపిస్తున్న ఈ మనిషి అనేది పైకి చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ కనిపిస్తున్నది 10% మాత్రమే. మిగిలిన 90% తనలో తాను సంఘర్షణ. ఇక్కడ మనం ఉన్నాం కానీ అందరం ఇక్కడే ఉన్నామా? మన మనసులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఇంటి దగ్గర లేకపోతే ఏయో బాధ్యతలు, ఈ బాధ్యతలతో మనం తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఈ మనసు, నిన్న కూడా నేను కాలేజీకి వెళ్తూ నా మనసు అంతా ఇక్కడే ఉంది. చెప్పాను, అయ్యో నేను రాలేకపోయాను, నేను అక్కడ ఉంటే బాగుంది అనిపించింది అని చెప్పి. ఈ విధంగా మనసు ఎక్కడో పరుగులు పెడుతూ ఉంటుంది.
ఈ పరుగులు పెట్టే మనసుకి మనం ఆలంబనగా ఏం ఇస్తామో, ఈ పరుగులు పెట్టే మనసుకి ఆలంబనగా మనం ఏమి ఇస్తామో దానితో ఆడుకుంటుంది, మనల్ని ఆడిస్తుంది. ఏమిస్తే అది, మీరు ఏదైనా ఇవ్వండి, చిన్నపిల్లలు లాంటిది అనమాట. అంటే చిన్నపిల్లలకి ఆట వస్తువు ఇస్తే ఆడుకుంటారు, ఏదైనా ఒక విషయానికి సంబంధించింది దొరికినా ఆడుకుంటాడు, వాడికి విషయం అని తెలియదు. అలాగే మనసుకు కూడా మనం ఏది ఇస్తామో, ఒక దుష్టత్వంతో కూడిన ఆలోచన ఇస్తే అదే స్వీకరిస్తుంది, మనకి శత్రువుగా మారిపోతుంది. లేదు, ఒక మంచి ఆలోచనని మనసుకి ఇచ్చాం మనం, అదే తీసుకుంటుంది, అది మనకి మిత్రుడుగాను మారిపోతుంది. కాబట్టి ఏ వస్తువునిస్తే అది మనసును స్వీకరిస్తుంది, మన జీవితాల్ని ఆ ఆలోచనే నిర్దేశిస్తుంది. ఎప్పుడైతే అమృత తుల్యమైన భగవన్ నామాన్ని కానీ దానికి రుచి చూపించితే, దానికి అలా రుచి చూపించగలిగితే ఆ మనసు శాంతి వైపు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు ఒక కవి. ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సత్సంగాలు వింటున్నాం, ఎన్నోసార్లు శ్రీ సాయి సద్గురుదేవుల యొక్క కథామృతమైన సచ్చరిత్రని పారాయణ చేస్తున్నాం. మరి సత్సంగం ముగిసిన తర్వాత, సచ్చరిత్ర పారాయణ పూర్తయిన తర్వాత వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎంతవరకు అవి ఆచరిస్తున్నాం, మనసుకు ఆలంబనగా మనం ఏం అందిస్తున్నాం అనేది ఆలోచిస్తే ప్రధాన లోపం ఏం కనిపిస్తుంది అంటే ప్రయత్న లోపమే కనిపిస్తుంది. అంటే అక్కడ ఒక ప్రయత్న లోపం. మనసులో వస్తున్న అలజడులు ఏవైతే ఉంటాయో అవి తనలో తాను, తనతో తాను కాకుండా తన నుండి తాను విడివడి చూడగలిగితే, లోపల మనసులోకి చూడగలిగితే, ఆ సంఘర్షణల్ని గమనించగలిగితే, ఉదాహరణకి ఎలా అంటే పక్కవారికి ఏదో సమస్య వచ్చింది, నాకు ఇలాంటి సమస్య వచ్చింది, మీరు ఏదైనా సలహా చెప్పండి అంటే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే సమస్య మనది కాదు, పక్కవారిది. ఆ పక్కవారి సమస్యను మనం చూడగలుగుతున్నాం, కానీ సమస్య మనకే వచ్చినప్పుడు అనుభవిస్తున్నాం కానీ చూడట్లేదు. కాబట్టి దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మనకి అర్థం కావటం లేదు. కాబట్టి సమస్య నుంచి మనం విడివడి బయటికి వచ్చి దాన్ని చూడగలిగిన రోజు, లోపల జరుగుతున్న సంఘర్షణని మనం గమనించగలిగిన రోజు, అలా చేసినప్పుడు మన సమస్యల నుంచి మనం బయటకు వస్తాం. వస్తున్న కష్టం సుఖం అనేవి కెరటాలుగా భావించి, ఇవన్నీ కెరటాలు, సుఖం కానీ కష్టం కానీ ఇవన్నీ, కానీ లోపలున్న నిశ్చల నడి సంద్రం లాంటిది భగవన్నామం. ఆ భగవన్నామం ఈ వస్తున్న అలల్ని కెరటాల్ని పట్టుకుంటే అవి ఏం మోసుకొస్తాయి? ఇసుక రేణువుల్ని మోసుకొస్తాయి. కెరటాలు ఎప్పుడు కూడా అలజడిని సృష్టిస్తూ ఇసుక రేణువుల్ని మోసుకొస్తాయి. కానీ ఆ భగవన్నామం అనే సముద్రపు లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ముత్యాలు దొరుకుతాయి. కాబట్టి ఆ విధంగా ఆ నామజపం రుచిని ఎప్పుడైతే మనం మనసుకి అందిస్తామో అద్వితీయమైన ప్రశాంతమైన ఆత్మానందాన్ని ఆ భగవంతుడు మన మనసుకి అందిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనసులో తానే కొలివై ఉంటాడు. భక్తి లేని జీవనం గమ్యం లేని ఒక పయనం లాంటిది. ఆ విధంగా దేవుణ్ణి నిలుపుకోవడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ నవవిధ భక్తులు సార్థకతను చేకూర్చేటటువంటి ఇప్పుడు జరుగుతున్న ఈ సత్సంగాలు, ఈ ప్రవచనాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అంతా ఉద్దేశం, వీటి వెనక ఉండే ఉద్దేశ్యం అంతా కూడా మనకి నెరవేరుతుంది. కాలక్షేప సభల్లా కాకుండా మనలాంటి, ముఖ్యంగా నాలాంటి వారి అందరికో ఇలాంటి సత్సంగాలు మార్గదర్శకం అవుతూ ఉంటాయి. అలాగే సచ్చరిత్రలో శనగల కథ మనకు తెలిసిందే. ఈ శనగల కథ చూసినట్లయితే నేను పక్కవారికి పెట్టకుండా ఇక్కడ ఉన్నవారంతా ఒక్కొక్క సచ్చరిత్ర గ్రంథం లాంటి వారు. మీకు ఆ కథల గురించి ఒక 5 చెప్తే చాలు అనుకుంటాను. అందుకని ఆ శనగల కథను మనం చూసుకున్నట్లయితే హేమండ్ పంత్ అంటారు, నేను పక్కవారికి పెట్టకుండా ఏమీ తినను బాబా అని. అప్పుడు హేమండ్ పంత్తో, నువ్వు తినేది నీ పక్కవారికి పెడతావు, కానీ నీ పక్కన ఎవరూ లేనప్పుడు నీవే తింటావు. మరి నన్ను స్మరించుకుంటావా? నీ పక్కన నేనున్నానని నువ్వు గమనిస్తున్నావా? నీ చెంత నేను లేనా అని అడుగుతారు. అంటే ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతండు, ఎందెందు వెదకి చూసిన అందందే గలడు అన్నట్లు భగవంతుడు, ఆ సాయిబాబా గారు మొత్తం ఎక్కడ చూసినా సర్వాంతర్యామిగా
యామిగా ఆయన ఉన్నారు. కాబట్టి బాబా గారు సర్వాంతర్యామి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. బాబా గారు ఒకసారి అంటారు, ఎక్కడ వెతుకుతున్నావు నన్ను, నేను ఎక్కడున్నానని నువ్వు వెతుకుతున్నావు, నీ రూపం నీ నామం ఈ రెండు పక్కన పెట్టి చూడు, నేను నీలోనే ఉన్నాను అని. లేదు షిరిడీలో ఉన్నారా బాబా, లేదంటే పత్రిలో ఉన్నారా, షిరిడీ ముఖ్యస్థానమా పత్రి ముఖ్యస్థానమా, ఎలా మనలో ఉన్నారు అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఈ వాదనలు ఏమి ఉండవు. మనలోనే ఉన్నారు అనేది మనం నమ్మగలిగినప్పుడు. అయితే ఈ శరీరాన్ని నిలుపుకోవడానికి మనం తింటున్న ఆహార పదార్థాలే కాదు, మనసుకి ఆహారంగా అందిస్తున్న ఆలోచనల్ని కూడా, అలాగే ఆ ఆలోచనల ద్వారా ఆచరించే కర్మలని, ఈ అన్నింటినీ కూడా మనసులో కొలువై ఉన్న బాబా గారికి లేదా మనసులో కొలువై ఉన్న ఆ దైవానికి అర్పించడం, ఆచరించడంగా నేర్చుకుంటే, అలవర్చుకుంటే, మనం ఏ ఆలోచన వచ్చినా, ఏ పని చేస్తున్నా, ఏదైనా కూడా లోపలున్న భగవంతుడికి అర్పించాలి అనే ఆలోచన మనకు వచ్చింది అనుకుందాం. అలా అలవడిన క్రమంలో మనకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. బజార్ నుంచి ఫ్రూట్స్ తెచ్చాం, పళ్ళు తెచ్చాం, అందులో ఒక కుళ్ళిన పండు వచ్చింది, తింటామా? లేదు. ఆ కుళ్ళిన పండుని బాబాకి నైవేద్యంగా పెడతామా? మన మనసులో వచ్చిన చెడ్డ ఆలోచనని బాబా ముందు పెడతామా? ఒకవేళ పెట్టినా దాన్ని మనం ఆచరించగలమా? సర్వాంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు, అది నమ్మినప్పుడు ఎలా దాన్ని ఆచరించగలం? కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, ఒక చెడు తలంపు అనేది బీజంలోనే త్రుంచబడుతుంది. మొదట బీజం నాటినప్పుడే అది త్రుంచడం అనేది అక్కడే జరుగుతుంది. అప్పుడు మన జీవనం భగవన్ నామాన్ని, రూపాన్ని పట్టుకొని ఆయన వెనుకే మనం, మన వెనుకే ఆయన అన్నట్టు సాగిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడు, ఆ బాబా గారు మన వెన్నంటి ఉండి నడిపిస్తారే తప్ప మన కర్మ ఫలితాన్ని మాత్రం తీయలేరు. మన కర్మలు మనమే అనుభవించాలి. కర్మల ఫలితంగా ఈ జన్మలు వచ్చాయి. ఈ జన్మలో మనం ఎప్పుడో చాలా కాలం క్రితమే ఈ జన్మలు కర్మలు మొదలైనప్పుడే మనకి ఒక 2 అకౌంట్స్ ఓపెన్ అయిపోయాయి. బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో చాలా తతంగం కావాలి, కానీ మనకి ఒక 2 అకౌంట్స్ ఓపెన్ అయిపోయాయి. అది పాపం, పుణ్యం. ఈ పాప పుణ్యాలు అకౌంట్లు ఎప్పుడూ తెరవబడే ఉంటాయి. మనం అంతా నిజానికి చాలా పుణ్యాత్మలం. ఎందుకు అని అంటే ఇలాంటి సచ్చరిత్రలు, ఇలాంటి సత్సంగాలు, ఇలాంటి ప్రముఖుల దగ్గర ఇంతసేపు గడపడం, ఇవన్నీ చూసుకుంటే మనం పుణ్యం చేసుకున్నామనే నా భావన. ఇలాంటి బాబాగారి సేవలు, సాయి బంధువులైన మీ అందరితో కలవడం, ఇవన్నీ పూర్వజన్మ సుకృతంగా పుణ్యంగా భావించవచ్చు. అయితే ఈ పుణ్య పాపాల దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ బ్యాంకులో బాబా గారు క్యాషియర్ లాంటి వారు అనమాట. ఈయన ఏం చేస్తారు, ఎంత ఆత్మబంధువైనా కూడా లెక్క మాత్రం తప్పరు. ఎవరు లెక్కలు వాళ్ళకే, పుణ్యం లెక్కలు పుణ్యానికే, పాపం లెక్కలు పాపానికే. కాబట్టి క్రియతే అనేన ఇతి కర్మ, చేయబడేది ప్రతీదీ కర్మే. అది మానసికంగా కానీ లేదంటే శారీరకంగా కానీ నిష్కామ కర్మ ఆచరిస్తూ, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు మంచి కర్మలు ఆచరిస్తూ ప్రతి కర్మని భగవదర్పితం చేస్తూ, నిజానికి భగవదర్పితం చేస్తూ అనేది కూడా ఒక విధంగా అవివేకమేనేమో. ఎందుకంటే భగవంతునికి మనం అర్పించడం ఏంటండి? మనం ఎన్ని ఊపిరిలు పీల్చాలి, మనం ఎవరిని కలవాలి, ఎవరిని ఎప్పుడు విడిపోతాం, అసలు మన జీవితం నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే ప్రతిదీ కూడా నేను చేస్తున్నానా? నాకు ఒక జీర్ణ వ్యవస్థ ఉంది, 72,000 నాడీ మండల వ్యవస్థతో నేను అనుకునే నేను అన్నం తినగలను, కానీ జీర్ణం చేయగలనా? రక్తాన్ని పంప్ చేయగలనా? ఇదంతా భగవంతుని సృష్టి లీల, మాయ. ఈ మాయను తొలగించుకొని ఆయనకి మనలో వచ్చే ఆలోచనలు కానీ కర్మలు కానీ ఆయనకే అర్పిస్తూ ఆచరించడం అనేది మనం నేర్చుకున్నప్పుడు జీవితం ధర్మబద్ధం అవుతుంది. అలా ధర్మబద్ధమైన జీవితం ఆదర్శప్రాయం అవుతుంది. వీళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు అనేలాంటి ఒక ఆదర్శం అవుతుంది. అలాగే మంచి మాటలు, భగవన్నామం చేస్తూ ఉంటాం కాబట్టి మన నోటి నుంచి వచ్చే వాక్కు కూడా శుద్ధిగా ఉంటుంది. విత్తనం నుంచి వచ్చిన చెట్టు తిరిగి
కొత్త చెట్టును మొలవడానికి విత్తనాల్ని సమకూర్చినట్లు మన ధర్మం అంటే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు ఏ ధర్మాన్ని ఆచరించి కర్మలు మనం చేస్తామో అదే ధర్మం మనకి రక్షగా నిలుస్తుంది, మన పిల్లలకి కూడా అదే రక్షగా నిలుస్తుంది. బాబాగారు ఎక్కడున్నా వెతికి అయ్యో బాబాగారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, ఆయన గురించి ఎప్పుడూ పట్టించుకోరు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన, టైం అయిపోయింది ఆకలి అవుతూ ఉంటుందని ఆయన ఎక్కడున్నా వెతికి వెళ్ళి ఆయనకి రొట్టెలు పెట్టి ఆయన ఆకలి తీర్చిన బాలీజాబాయి పుణ్యాన్ని మనం ఏం చెప్పుకోగలం? ఆ తల్లి సంపాదించుకున్న పుణ్యం ఎంతని చెప్పుకోగలం? ఆ చివరికి ఆయనలోనే ఐక్యమైపోతూ తన కుమారుడి ప్రాణాలకి బాబాగారు ప్రాణాలు అడ్డు పెట్టే అంత పుణ్యాన్ని ఆ తల్లి సంపాదించుకుంటుంది. అక్కడ తాత్యతో బాబాగారు చెప్తూ ఉంటారు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తవ్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప అని కృష్ణుడు అర్జునుడితో చెప్పినట్లు బాబాగారు తాత్య గారితో అంటారు, మనది 77 జన్మల బంధం అని చెప్పి. అంటే నిజానికి అప్పుడు బాబాగారు ఉన్నప్పుడు బాబాగారితో కలిసి జీవించిన వారి పుణ్యాల్ని మనం ఎలా లెక్క కట్టగలం, ఏం చేయగలం? షిరిడి వెళ్ళినప్పుడు వెళ్ళాం, బాబాగారిని విగ్రహ రూపంలో ఉన్న బాబాగారిని దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం కాదు. తిరగలి కనిపించింది, బాబాగారు ఇలా విసురుంటారు, బాబాగారు ఇక్కడ కనిపిస్తున్నారు, నాకు ఎదురు పడుతున్నారు, లేదా సేవ పల్లకీ సేవ జరుగుతుంటే వెనక నాట్యం చేస్తున్నారు, ఇలా చూడగలగడం. అంటే బాబా సచ్చరిత్రలో ఎన్ని కోణాల్లో మనం బాబాని చూడాలో అన్ని కోణాలలోని ఒక్క షిరిడీలోనే కాదు ఎక్కడ చూసినా, మన ఇంట్లో తిరగలు కనబడింది, ఆ రోజు బాబాగారు ఇలా ఇసురుంటారు, లేదా మన ఇంట్లో వంట చేసిన బాబాగారు ఇలా వండుంటారు, ఇలా పెట్టుంటారు, ఇలా చేసుంటారు. ఇలా భగవన్ నామాన్ని ఈ సచ్చరిత్రలో ఉండే బాబాని ఎప్పుడు చూసుకుంటే మన ఇంట్లో ఉండే సభ్యులతో పాటు మనతో బాబా ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఈ విధంగా ఒక తెండూల్కర్ కథలో శాంత మనస్సుతో పరీక్షకి వెళ్ళండి అన్న బాబా గారి ఒక్క వాక్కుని, ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని అసలు నిజానికి ఏమీ చేతకాని నేను చెప్పిన మాటలు ఇవి, నేను చెప్పినా కాదు ఆయన చెప్పించిన మాటలు ఇవి. మరి బాబాగారి చరిత్రలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఇలాంటివి ఎన్ని వాక్కులు ఉన్నాయి. సచ్చరిత్ర నుంచి మన జీవితం సక్రమమైన మార్గం వైపు నడిపించుకోవడానికి ఎంత సారవంతమైన బాబా ధారా ప్రవాహం ఉంది అందులో. మరి ఆ ప్రవచనకర్తలంతా కూడా ఈ 2 రోజులు నేను చెప్పిన వాళ్ళు, లేదంటే బయట మనం టీవీలో చూస్తున్న వాళ్ళు ప్రవచనకర్తలు, వీళ్ళంతా ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎలా చెబుతున్నారు? అయినా ఇప్పుడు వింటున్నది అంతా మనకి చరిత్రలో తెలిసిందే, మనం చాలాసార్లు చదువుకొని ఉన్నదే. ఇంకా వీళ్ళు కొత్తగా చెప్తున్నది ఏముంది? లేదా వీళ్ళు నిజంగానే మనకు చెబుతున్న వాళ్ళు వీళ్ళు ఆచరిస్తున్నారా? వీళ్ళ జీవిత గమనం ఏంటి? ఇది కాదు మనం చూడాల్సిన దృష్టికోణం. మన దృష్టికోణం ఏంటి అంటే బాబా గారు సచ్చరిత్రలో మనతో మాట్లాడుతారు, మనకి అనేక ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సచ్చరిత్రలో బాబా గారు నాకు ఏం ఉపదేశం ఇస్తున్నారు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరితో ఏ పలుకులు మాట్లాడిస్తున్నారు? తెండూల్కర్ కుటుంబం గురించి నేను తీసుకున్నానా? పుస్తకం తెరిచినప్పుడు అది వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. కాబట్టి దానివల్ల ఎవరికో అవసరమైంది ఏదో నాతో మాట్లాడించి ఉండొచ్చు. ఆయన అమ్మ చెప్పినట్టు ఇక్కడ మేము ఆయన మాట్లాడిస్తే మాట్లాడడానికి వచ్చిన వారిమే తప్ప మేము మాట్లాడుతున్నది కాదు. అలాగే సాయి ధుని, ఇక సాయి ధునిలో నిరంతరం వెలిగే జ్యోతి ఒక్క సందేశాన్ని ఇస్తుంది మనకి. అదేంటి అంటే మనలో ఉండే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనేవి సమిదలుగా చేసి హృదయం అనే నిరంతరం హృదయంలో వెలుగుతున్నటువంటి నామ జపం అనే యజ్ఞంలో ఇవన్నీ ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు ఆత్మజ్ఞానం అనే బూడిద మిగులుతుంది. అయితే నిబద్ధతతో కర్మలు చేస్తూ ధర్మబద్ధంగా జీవించిన వ్యక్తి తనువు చాలించినా కూడా అజరామరంగా వారి కీర్తి అలాగే వెలుగొందుతుందని ఆ ధుని మనకి చెబుతూ ఉంటుంది. అలాగే ఎక్కడ సాయి మందిరంలోకి వెళ్ళినా మనకి 2 మాటలు కనిపిస్తాయి. అవి ఏంటి అంటే శ్రద్ధ, సబూరి. సన్మార్గంలో
అనుకున్నది సాధించడానికి, సన్మార్గంలో అనుకున్నది సాధించడానికి సాయి పరిచిన బాటలే ఆ మాటలు రెండు. అయితే ఇక్కడ మాటలు అలా చెప్పిన బాబా మన మాట కూడా ఎంత అవసరమా? ప్రతి మాటని, ఈ మాట ఎవరినైనా నొప్పిస్తుందా, ఈ మాట వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనేది ఆలోచించి మాట్లాడగలిగితే, మన నోటి వెంట ఒక నామజపం రావాలి, ఒక మంచి మాట రావాలి, మన మాట వల్ల ఇంకొకరికి ఉపయోగం కలగాలి, లేదంటే నొప్పించే మాట ఎప్పుడూ మాట్లాడకుండా మౌనం అన్నమాట. ఎప్పుడూ మౌనంగా మనం ఉండగలిగితే, ఇదే విషయాన్ని నేను గత సంవత్సరం కూడా చెప్పుకున్నాను. ఆ మౌనం గురించి ఉన్నతమైనవన్నీ వాటి ప్రయాణాన్ని ఎంత మౌనంగా సాగిస్తాయి అనే విషయంలో ఒక పాట, అది మీకు వినిపించాలి అనే ఆలోచన. మౌనం 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 మౌనం, సూర్యచంద్రుల గమనం మౌనం, పూసే పువ్వుల వికసం మౌనం, మాట మాటకు మధ్యన మౌనం, శ్వాసల మధ్య ఉన్నది మౌనం. మౌనం 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 మౌనం, కదలికలేని నీటిది మౌనం, కదిలే గాలికి తెన్నే మౌనం, ఆజ్యం పోయని అగ్నిది మౌనం, ఆజ్యం పోయని అగ్నిది మౌనం, కంపనలేని ధరణిది మౌనం. మౌనం 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 మౌనం, ముని పుంగవుల భాష్యం మౌనం, పంటలు పండిన తీరు మౌనం, ప్రాణం ఇచ్చే చెట్టుది మౌనం, ప్రాణం ఇచ్చే చెట్టుది మౌనం, గిరగిర తిరిగే కాలం మౌనం. మౌనం 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 మౌనం, కోరికలేని మనసుది మౌనం, సాగిపోతున్న వయసుది మౌనం, అలలకు అందని సంద్రం మౌనం, అలలకు అందని సంద్రం మౌనం, అండపిండ బ్రహ్మాండం మౌనం. మౌనం 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 మౌనం, వెలుగును ఇచ్చే జ్యోతిది మౌనం, జ్ఞానం ఇచ్చే గీతది మౌనం, బ్రహ్మ రాసిన రాతది మౌనం, బ్రహ్మ రాసిన రాతది మౌనం, సృష్టి చేస్తున్న విధాతది మౌనం. మౌనం 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 మౌనం, వేదం మౌనం, యోగం మౌనం, ధ్యానం మౌనం, జ్ఞానం మౌనం, ఎదుగుట మౌనం, ఒదుగుట మౌనం, ఎదుగుట మౌనం, ఒదుగుట మౌనం, పుట్టుట మౌనం, గిట్టుట మౌనం. మరింత మౌనంగా జరిగిపోయే అతి ఉన్నతమైనవన్నీ మనకేం నేర్పిస్తున్నాయి? నువ్వు ఈ అల్లరంతా ఎక్కడిది? మనదే, మన మనసుదే. కాబట్టి ఆ మనసుకి నామస్మరణ అనే వాసనని జత చేర్చి భగవన్నామాన్ని, భగవన్ రూపాన్ని మనసులో ఉంచుకొని కర్మలని ఆచరిస్తూ, ప్రతి ఆచరించే కర్మని, మాట్లాడే మాటని అన్నింటినీ భగవదర్పితం చేస్తూ భగవంతుణ్ణి మన చుట్టూనే చూసుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఆయనే నడిపిస్తారు. మనం చేసేది ఏదీ లేదు, అంతా ఆయనదే. చిట్టి నోటిలో జననికి జగతిని చూపిన కృష్ణతత్వం సాయి. చిట్టి నోటిలో జననికి జగతిని చూపిన కృష్ణతత్వం సాయి. నీటితో దీపాలు వెలిగించిన మహత్యం సాయి. కలియుగంలో మనతో కలిసి తిరుగాడే సద్గురు దైవం సాయి. శ్రీ సాయినాథ్ మహారాజ్కి
సాయినాథుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనపై అందరిపైన ప్రసరించాలని, అలాగే శారదామాత యొక్క అనుగ్రహం మన పిల్లలపైన ఉండాలని, మన పిల్లలు ఎప్పుడు కూడా శారదామాత అనుగ్రహాన్ని పొందాలని, చిన్న చిన్న పిల్లలందరికీ మంచి మంచి భాగవత పద్యాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పిల్లల్ని తల్లిదండ్రులు వారి నానమ్మ తాతయ్యలకు అలవాటు చేస్తూ వారి నుంచి వచ్చే సారాన్నంతా వాళ్ళు గ్రహించి మన కుటుంబాలకి వన్నె తీసుకొస్తారు. నానమ్మ తాతయ్యని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో రేపు మనల్ని మన పిల్లలు అంత ప్రేమగా చూసుకుంటారు. ఆ విధంగా ఆ తత్వాన్ని వారికి అందిస్తూ కొన్ని శారదామాత పద్యాలు కానీ ఇలాంటి పద్యాలు వాళ్ళకి వల్లె వేయడం అలవాటైతే మంచి ఉచ్చారణ వస్తుంది వాళ్ళకి. ఉదాహరణకి ఇలాంటి పద్యాలు: శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాశ పనీష కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు మదిగానక నేను మదిగానక నిన్నడు గల్గు భారతీ అనేలాంటి పద్యాలని మన పిల్లలకి నేర్పిస్తూ మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఆ భగవంతునికి ఆ సాయినాథునికి నిజంగానే ఏమీ చేతకాని నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టి నన్ను మీతో ఒక 4 మాటలు మాట్లాడించినందుకు, నేను మాట్లాడిన వాటిలో ఎక్కడైనా అక్షర దోషాలు కానీ భావ దోషాలు కానీ ఉంటే మన్నిస్తారని ఆశిస్తూ నమస్కారం. సాయిరామ్. సోదరి చక్కగా తత్వాలు పాడింది. ఈ తత్వాలు ఎప్పుడో మేము చిన్నతనంలో వినేవాళ్ళం. ఈ మధ్య తనికెళ్ళ బరగారుడు శివతత్వాలన్నీ ఒక చక్కని కార్యక్రమం మనకి టీవీలో చూపించాడు. ఈ తత్వం అంటే మూలస్థానాన్ని గుర్తించడం, భగవంతుడిని మూలస్థానం గుర్తించడమే తత్వం. అది పూర్వీకులు మనకి తత్వాన్ని బాగా ఆచరించారు. ఆ రోజుల్లో తెలుసుకున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేశారు. సోదరి చక్కగా ఆ 29వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చక్కగా వివరణ చేసింది. అయితే టెండూల్కర్ కుటుంబం గురించి ఆవిడ ప్రస్తావన చేసుకొచ్చింది. శాంత మనసుతో పరీక్షలు చదువు. అసలు శాంత మనసు ఎక్కడొస్తుంది? ఆవిడ కలవరపడే వచ్చింది ఆవిడ దగ్గరికి. ఎవరో జ్యోతిష్కులు చెప్పారు, ఈ సంవత్సరం పరీక్ష పాస్ అవడు, వచ్చే సంవత్సరం పాస్ అవుతాడు, గ్రహాలు బాగోలేవని. అసలు గ్రహాలకి అధిపతి షిరిడి సాయినాథుడు. మీకు ఒక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా సూర్యగ్రహణం రోజున అన్నీ మూసేస్తారు, ఒక్క కాళహస్తి తప్ప. ఎందుకు కాళహస్తి మూయరు? అక్కడికి గ్రహాలన్నీ బంధించేశాడు స్వామి. కాళహస్తీశ్వరుడు గ్రహాలన్నీ బంధించాడు. అట్లాగే షిరిడి సాయినాథ్ కూడా బంధించేశాడు. రుసోమమ్మ ప్రియాంబిక ఇందాక సోదరు చెప్పింది, అందులో ఏముంది? గగన తారకాహి రుసో నా దత్త గురు మామ సాయినాథి. తారకలు అంటే నక్షత్రాలు నా మీద కోపించినా అలిగినా కూడా నాకేమీ భయం లేదు. సాయినాథుడున్నాడు, సాయినాథుడు నీడలో నేనున్నాను. అందువల్ల గ్రహదోషాలు ఇవన్నీ కూడా మనం భయపడనవసరం లేదు. అయితే జ్యోతిష్కం అనేది శాస్త్రం ఉంది, వేద ప్రమాణంగా జ్యోతిష్కం ఉంది. కానీ శాస్త్రాన్ని అంగీకరించవచ్చు, కానీ మనం ఒక చెట్టు నీడలో ఉన్నాం. చెట్టు నీడలో ఉన్నప్పుడు గొడుగు గురించి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఆల్రెడీ మనం చెట్టు నీడలో ఉన్నాం. ఎవరికి గొడుగు అవసరము? చెట్టు నీడలో లేని వారికి గొడుగు అవసరం. మనం వర్షానికి తడం, ఎండకి భయపడం. అటువంటి నీడలో ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు మనం ఏం భయపడే అవసరం లేదు. అందువల్ల చక్కగా ఆవిడ మంచి విషయాలు చెప్పుకొచ్చి, అయితే చదువుకొని చెప్పిన భగవన్నామం గురించి చక్కగా చేయడం. బాబా గారు అల్లా మాలిక్ అనే ఒక పదాన్ని నిత్యము నామస్మరణ చేసేవాడు. వాడెవడో రోహిలా వచ్చి అరుస్తుంటే ఆ ఖురాన్లో కల్మాలు వచ్చి గ్రామస్తులు గొడవ చేశారు. అయ్యా, ఈడు నాకు నిద్రాభంగం చేస్తున్నాడు, మమ్మల్ని నిద్రపోవడం లేదు, బయట తేనివాడు వాళ్ళందరినీ.
ఒరే నాకు ఆయన ఆనందం కలిగిస్తున్నాడు, ఏ విధంగా ఖురాన్లో కల్మాలు నాకు చదివి వినిపిస్తున్నాడు. బాబా చదివింది అది అని అల్లా మాలిక్ అంటే ఒరే సృష్టిలో తల్లి చెప్పింది, సృష్టిలో యజమాని ఒక్కడే, ఆయన అల్లా మాలిక్. నీదంటూ ఏమీ లేదు, నీదంటూ ఏమీ లేదు. బాబా సచ్చరిత్రలో ఒక సందర్భం బాగ్చంద్ మార్వాడిలో వాడు పొలంలో ఉన్నటువంటి గడ్డి వాములు అంటుకున్నప్పుడు అదే చెప్తాడు, ఒరే ఎవరిదిరా, ఏది శాశ్వతం కాదు, ఈరోజు నీది రేపు ఇంకొకళ్ళది. అట్లాగా బాబా యొక్క తత్వాన్ని మనం గుర్తించి ఆవిడ పద్య రూపంలో చక్కగా కొన్ని పద్యాలు రాసింది, ఆ తత్వాలు కూడా చెప్పింది. ఇటువంటి అంటే విభిన్నమైనటువంటి ప్రవచనాలు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో చెప్పుకొచ్చారు. ఇది మనము ఇలాంటి సమయంలో ఇటువంటి వేదిక మీదే వినొచ్చు, అన్ని చోట్ల వినలేం. ఆవిడ మనసులో ఉన్నది ఆవిడ చెప్పింది, ఆవిడ మనసులో ఉన్నది ఆవిడ చెప్పింది. ఇలాగ సామూహికంగా ఒక వేదిక అంటూ ఏర్పడితే ఆ వేదిక మీద వారి వారి అభిప్రాయాలు, వారి యొక్క భావనలు మనం వినే అవకాశం, తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వేదిక ఏర్పరిచిన మన మాస్టర్ గారు ఎంతో గొప్పవాడు. నిజంగా ఆయన చేసిన కార్యక్రమం విశేషమైన కార్యక్రమం. లేకపోతే ఇంతమంది మహానుభావుల యొక్క విషయాలు మనం ఎలా తెలుసుకోగలం, ఎలా వినగలమండి? అందువలన సోదరి చాలా చక్కగా చెప్పిందమ్మా. దీర్ఘాయుష్మాన్ బాబు, చక్కగా నువ్వు సాయి తత్వంలో ఇంకా అంచెలంచెలుగా మెట్లెక్కాలని కోరుతున్నాను. సాయి ఇప్పుడు మన సోదరుడు కృష్ణ గారు ఒక పాటను పాడుతారు. శ్రీ శ్రీ సిద్ధానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అందరూ అయిపోయారా?